సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. మహిపాల్ క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు లేదంటూ కాటా వర్గీయులు ఆందోళనకు దిగారు. కార్యాలయంలోని దూసుకెళ్లి అక్కడ ఉన్న కేసీఆర్ ఫోటోను తీసి రేవంత్ ఫోటో పెట్టారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, అక్కడ ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు సమాచారం ఇచ్చి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది, మీరందరూ రండి, మనం నువ్వు మాటగా చెప్పాలి. నీ నిర్ణయం నీది, మా ఎవడుంటే నాకేంది, నేను బీఆర్ఎస్ కార్యకర్తలు నాతో పాటు ఉన్నారు కదా, వాళ్ళు వేసుకొని తిరుగుతానంటే ఎలా అవుతుంది? నువ్వు చేసే పనులేమో ఓ తీరున్నాయి, బయట చెప్పుకోలేదు. ఏమన్నంటే నేను ఎమ్మెల్యేను, అరే నువ్వు ఎమ్మెల్యే నీ పదవిని ఎవరైనా పుచ్చుకుంటున్నా, అక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు కదా నువ్వు ఎందుకు ఇబ్బంది పెడతావు? నువ్వు ఎమ్మెల్యేవా అని అన్నప్పుడు ఇప్పుడు తెల్లాపూర్ ఉంది, కొల్లారం ఉంది, ఇంకా వాళ్ళ ప్రోటోకాల్ ఉంది కదా, మున్సిపాలిటీలు కదా అవి. సరే సర్పంచులు అయిపోయింది, ఎంపీసీలు అయిపోయింది, మండల ప్రెసిడెంట్ అయిపోయింది, జడ్పీటీలు అయిపోయింది. కానీ నువ్వు అక్కడ ఉన్న నీకు వాళ్ళకున్న ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్న కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళకి సమాచారం ఇస్తున్నావా? లేదు. నువ్వు వాళ్ళ కాలనీలలో పోయేసి నువ్వు ఇనాగ్రేషన్ చేస్తావు, చైర్మన్ పెట్టుకొని పోయి వాళ్ళకు రూలా? అది కాదు. నువ్వు చేసేది అంత దుర్మార్గమైన పాలనను, అది పరిపాలన నువ్వు చేయాలనుకుంటున్నావు, అది మంచి పద్ధతి కాదు. మా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పేసి మంచి ఆలోచనతో వెళ్తా ఉన్నాడు. దాన్ని నువ్వు నాశనం చేస్తూ ఉన్నావు. ఇక్కడ మా కార్యకర్తలు ఎంతో మంది మనోభావాలను దెబ్బతింటా. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. అయితే ఘర్షణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సాయిసుగా సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాటా శ్రీనివాస్ అనుచరులు భారీగా మోహరించి అక్కడ ఎమ్మెల్యేకు
యాంటీగా నినాదాలు చేశారు. పటాన్చెరు పట్టణ జాతీయ రహదారిపై గూడెంపై మైపాల్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే పాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను కూడా దహనం చేయాలని కూడా చూస్తారు. పోలీసులు అడ్డుకున్నారు. అలాగే చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే పటాన్చెరు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ అందరికీ పాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు ఎమ్మెల్యే. మాకు ఇవ్వట్లేదు అని చెప్పి కూడా కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు. అతని సంబంధించినటువంటి కార్యకర్తల అభిమానులు కూడా రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నా చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కూడా ధ్వంసం చేశారు. దానిపై క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్ కానీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ కలర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చైర్లను కూడా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మాజీ సీఎం కేసీఆర్ ఫోటోనే ఉంది కానీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఇప్పటికీ కూడా లేదని చెప్పి కూడా వీళ్ళు అక్కడికి వెళ్లి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. పోలీసులు అక్కడ చేసి మొత్తం చెదరగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వండి, కాంగ్రెస్ పార్టీలో మాకు మీరు అవసరం లేదని చెప్పి కూడా వీళ్ళు తెగేసి చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి గూడెం మైపాల్ రెడ్డి ఇంతకుముందు ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మైపాల్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నన్ను 3 సార్లు పటాన్చెరు ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదించారు. కాటా శ్రీనివాస్ వాడు గుర్తుపెట్టుకో, నిన్ను 2 సార్లు ప్రజలు చీకొట్టారు, అయినా కూడా నీ బుద్ధి మారడం లేదు, నీ బుద్ధి మార్చుకో, పిచ్చి పిచ్చి ఛానల్స్ లో మానుకో, ఇలాంటి కావాలన్నా దిష్టిబొమ్మ దహనం చేస్తానో చేసుకో, ఇంకేమైనా ధర్నాలు చేసుకో, కానీ నా పార్టీ కార్యాలయంలోకి వచ్చి ఇలాంటి విధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇది మానుకో అని చెప్పి కూడా హితవు పలికారు. అలాగే గూడెం మైపాల్ రెడ్డి నేను కూడా తలుచుకుంటే మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుంటే అని చెప్పి చెప్పారు. నేను అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని పార్టీల నాయకులు మాత్రమే అభివృద్ధి చేస్తా ఉన్నాను, కానీ మీరు మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి మీరు రాధాంతం చేస్తున్నారు, దానికి నేను చేసేది లేదు అంటూ కూడా ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పుడైనా ఇలాంటి మానుకొని ప్రజలకు ఏదైతే చేయాలో అది కలిసి చేద్దామనుకుంటే దాంతో కలిసి రాగానే ఇలాంటి కార్యక్రమాలు మానుకో అని చెప్పి కూడా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. థాంక్స్. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.